నాకు స్పెసిఫిక్గా మీరే నా టార్గెట్ అనేది ఉండదు. అలాగే ఈ వేదికలు మీ ఫోన్ ఆన్లో ఉన్నంత వరకు మాత్రమే జరుగుతాయి. అలాగే మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు నా ఫోటోలన్నీ కంటిన్యూగా కనెక్ట్ అయినాయి కదా సార్, దాన్ని ఎలా అంటే దయచేసి ఈ స్టెప్స్ మాత్రం అందరూ గుర్తుపెట్టుకోండి. మీరు ఇటువంటి సమస్య ఎదుర్కొంటే ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్లోనే పరిష్కారం ఉంది. ఈ పరిష్కారం చేసుకున్నాక మీరు పోలీసులను ఆశ్రయించండి. ఏమీ కాదు. ఫస్ట్ దీంట్లో ఉండాల్సిందంటే మీ మనోస్థైర్యం. సైకలాజికల్గా మీరు మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు ఏమీ చేయలేరు. ఇది మీకే కాదు, మీరు మీ యొక్క పెద్దలకు ఎవరికైనా ధైర్యం చెప్పాలా. ఏంటి మా ఫోటోలు అయితే పబ్లిక్లో వచ్చాయంటే చెప్తారు. ఏమంటే 10,000 ఎవరో లోన్ తీసుకోమంటే తీసుకున్నాను, తీరా చూస్తే నా ఫోటోలని అందరికీ మా ఫ్రెండ్స్ నైట్ పెట్టేశారంటే ఏం భయపడదు. ఫోటోలు పోయినంత మాత్రం నష్టం లేదు. ప్రాణాల కంటే ఫోటోలే ముఖ్యం కాదు. ప్రాణాల కంటే ఫోటోలే ముఖ్యం కాదు. అప్పుడు మీరు చేయవలసిన స్టెప్స్ మీరందరూ గుర్తుపెట్టుకోండి సార్. ఎవరైనా సరే ఫస్ట్ మీరు వెళ్ళాల్సిన ఏమంటే మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు కూడా వెళ్ళండి, ఎవరు ఫోన్ ఉంటే వాళ్ళు వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తే మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో మీ యొక్క మెయిల్ ఐకాన్ కనిపిస్తుందా? బ్రౌన్ కలర్లో లెటర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు మేనేజ్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది. ఉండాలిగా. ఇప్పుడు ఎంతమంది ఫోన్ వేరే వాళ్ళు చూస్తున్నారో ఇప్పుడు చూపిస్తాను నేను. దానికోసమే సెట్టింగ్లోకి వెళ్ళి మేనేజ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయగానే మీకు మీ యొక్క మెయిల్ ఆప్షన్స్ వస్తాయి. అక్కడ సెక్యూరిటీలోకి వెళ్ళండి. అక్కడ సెక్యూరిటీ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. అక్కడ సెక్యూరిటీ మీరు దాన్ని కొంచెం లెఫ్ట్కు స్క్రోల్ చేస్తే సెక్యూరిటీ ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే సార్, గూగుల్ ప్లే స్టోర్లో దీని స్టెప్స్ లైవ్ నేను స్లోగా చెప్తాను సార్, ఇబ్బంది లేదు. మనోదే సార్, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో మెయిల్ ఐకాన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. కింద మేనేజ్ అకౌంట్ అనే ఆప్షన్ వచ్చిందా, దాని మీద క్లిక్ చేయండి. మేనేజ్ అకౌంట్ జస్ట్ దీని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ చూడండి గూగుల్ అకౌంట్. దాని మీదకి వెళ్తే గూగుల్ అకౌంట్లోకి వెళ్ళాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీ యొక్క అకౌంట్ ఓపెన్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, మన ఫోన్ వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. ఓకే సార్, నేను మళ్ళీ చేస్తాను. ఇబ్బంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ వస్తాయి. అమ్మ మీరందరూ వినండి, ఏం కాదు, బాగా గుర్తుపెట్టుకొని మీరే చేయొచ్చు పని. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన ఆప్షన్స్ అన్ని ఇలా ఓపెన్ అవుతాయి. ఇలా ఆప్షన్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు జస్ట్ లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేయండి. లెఫ్ట్ సైడ్కి అలా స్క్రోల్ చేస్తే మీకు ఒక చోట సెక్యూరిటీ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సెక్యూరిటీ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సెక్యూరిటీ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి జస్ట్ దాని పైకి అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే కింద మీకు ఒక ఆప్షన్ వస్తుంది, యువర్ కనెక్షన్ టు థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్. మీరు పైకి దాన్ని స్క్రోల్ చేస్తే యువర్ కనెక్షన్ టు థర్డ్ పార్టీ యాప్స్ అండ్ సర్వీసెస్, దాని మీద క్లిక్ చేయండి. నాకు తెలిసి ఈయన చాలా సేఫ్ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏమైంది, ఈయన గూగుల్ అకౌంట్ను ఏ సర్వర్ యాక్సెస్ చేయట్లేదు. చాలా సేఫ్గా అక్కడ కానీ మీకు తెలియకుండా పొరపాటున ఒక 10-20 అప్లికేషన్ ఉన్నాయంటే యువర్ రిస్క్. ఇది గుర్తుపెట్టుకోండి. పొరపాటున అక్కడ ఇది ఒక 10-5 అప్లికేషన్ ఐకాన్ కనిపించాయంటే యువర్ రిస్క్. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇలా ఉండాలి మీకు. ఇలా సేఫ్గా ఉంటే మీరు నాకు లేదు అలా మీకు తెలియని అప్లికేషన్ యొక్క ఐకాన్ కనిపించిందంటే ఆటోమేటిక్గా ఇది చేసుకోవచ్చు. మీరంతా చాలా ఉన్నాయండి. వెరీ గుడ్. దీంట్లో నేను చెప్తానండి, WPC ఆఫీస్ నో ఇష్యూ, జూమ్ ఓకే. ఇక్కడ మీరు ఈ టీవీ అనేది మీరు తీసుకున్నారండి. ఇది లేదు. చూడండి, కొన్ని మీకు తెలియకుండానే మనకి ఇవి ఎక్కడికి వస్తాయంటే మనమంతా ప్లే స్టోర్లో అప్లికేషన్లు కొనుక్కుంటున్నామా? అప్లికేషన్లు ప్లే స్టోర్లో మీరు కొనుక్కున్నారా? మళ్ళీ ఏం చేస్తున్నారు? ఫ్రీ, అన్నీ ఫ్రీ. ఏం కావాలి? ఫ్రీ. ఫ్రీ ఇస్తేనే మనకు పని జరుగుతుంది, లేకుంటే లేదు కదా. డబ్బులు అయితే పెట్టాం. ఒక్కటే ఆలోచించండి, ఎవరో డెవలపరు కష్టపడి అప్లికేషన్ తయారు చేసి మీకెందుకు ఫ్రీ ఇస్తాడు? మీకెందుకు ఫ్రీ ఇస్తాడు? వాడు ఖచ్చితంగా వాడు తీసుకునే డేటా ఏం లేదు సార్, మీ పర్సనల్ డేటా. అదే వాళ్ళ యొక్క ఆస్తి, అదే మొత్తం కొట్టేస్తాడు. సరే, ఇప్పుడు ఇక్కడ సమస్య వచ్చింది, దీనికి పరిష్కారం కూడా కావాలి కదా. అప్లికేషన్ కనిపించినాయి,
ఏం చేయాలి నెక్స్ట్? ఏమీ లేదు. దాని మీద ప్రెస్ చేయండి ఒకసారి. ఒక డిఫరెంట్ ఐకాన్స్ ఏమైనా కనిపిస్తుంది మీరే మీరు అదే పని చేయండి. ఆ లూమి అని దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి. కింద మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయగానే కింద ఏముంటుంది ఆప్షన్? డిలీట్ ఆల్ కనెక్షన్స్. డిలీట్ ఆల్ కనెక్షన్స్. డిలీట్ ఆల్ కనెక్షన్. దాన్ని క్లిక్ చేస్తూ 1 by 1 అలా డిలీట్ చేస్తే చాలు. ఖచ్చితంగా ఆ సర్వర్కి ఉన్న కనెక్షన్ కట్ అవుతుంది. మీరే దీని పని మీ చేతుల్లో చేయండి. ఇలా చేస్తే ఏ అప్లికేషన్ అయినా మన ఫోన్ యాక్సెస్ చెయ్యదు. మీకు ఒక విషయం తెలుసా? అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటారు, మీరు దాన్ని అన్ఇన్స్టాల్ చేసినా ఈ కనెక్షన్ పోదు. ఇక్కడికి వచ్చి ఆ కనెక్షన్ రిమూవ్ చేస్తే తప్ప ఆ సర్వర్కి మీ ఫోన్ లింక్ అలానే ఉంటుంది. మీరు తీసిన ప్రతి ఫోటో, మీరు దిగిన ప్రతి కాంటాక్ట్, మీరు సేవ్ చేసిన ప్రతిదీ మన సర్వర్లోకి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఈ పని అందరికీ చేద్దామా? ఐడియా ఉంది కదా? లేకుండా ఏం కాదు. ఇంటికి పోయినాక ఆ పని ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాట్ ఓన్లీ పేట్రోన్ యాప్సే కాదు, వేరే థర్డ్ పార్టీ యాప్స్ కూడా మనల్ని మానిటర్ చేస్తుంటే ఇక్కడ తెలిసిపోతుంది. ఏవైనా అప్లికేషన్స్